సరుకులు కొనాలని నిర్ణయించుకుంటుంది. సొమ్ములను మళ్లీ వచ్చి చెల్లిస్తాను, దయచేసి సరుకులు ఇవ్వండి అని యజమానిని అడిగితే ఆ యజమాని నిరాకరిస్తాడు. దారాదేవి అందానికి ముగ్ధుడైన ఆ యజమాని దారాదేవి అందాన్ని తాగడానికి అనుమతిస్తే సరుకులు ఇస్తానని చెప్తాడు. పవిత్రమైన దారాదేవి తన స్వేచ్ఛతను కాపాడుతూ ఈ దుర్గతిని ప్రతిఘటించి తన వక్షోజాలను కోసి ఆ ఒక బెల్లపై పెట్టి పరుగు పరుగున బయలుదేరుతుంది. అడుగులతో పరుగు పరుగున వెళ్లి అతిథులకు ఆహారాన్ని అందిస్తుంది దారాదేవి. దయచేసి నన్ను క్షమించండి, వచ్చే జన్మలో మీ ఆకలిని తప్పకుండా తీరుస్తానని దారాదేవి చెబుతుంది. మగాన్ని చూసిన ఆ వృద్ధ జంట శ్రీ పార్వతీ పరమేశ్వరులుగాను ఆ చిన్న పిల్లవాడు శ్రీ మహావిష్ణువుగాను ప్రత్యక్షమవుతారు. తిరిగి దారాదేవికి పునర్జీవితాన్ని ప్రసాదిస్తారు. నీ కోరికను నెరవేర్చుతానని శ్రీ మహావిష్ణువు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం ఫలితంగా దారాదేవి ద్వాపర యుగంలో యశోదగా పునర్జన్మ పొందింది. ఈ రోజు కలియుగంలో వకులాదేవిగా పునర్జన్మ పొందింది.